రైట్ రైట్ బాలకోటయ్య గారు, సరే మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, కానీ ముందర తిరుపతి ఇన్సిడెంట్, ఇది ముఖ్యమంత్రి అధికారుల తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ గారిని అయితే ఏమనలేదు, ఎందుకంటే చైర్మన్ గారు పాపం ఆయన చాలా పద్ధతిగా నిక్కచ్చిగా 10 రోజుల నుంచి ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు, అందరూ కొంచెం సంయమనం పాటించండి, రికమెండేషన్లు ఏవి ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. డిస్పైట్ ఆల్ దాట్ ఇంత క్రౌడ్ ఎట్లా వచ్చేసిందండి? ఎక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో లోకల్ అడ్మినిస్ట్రేషన్, నేను టీటీడీ నేను తప్పట్టదలుచుకోలేదు, కింద ఉన్న అడ్మినిస్ట్రేషన్ కింద జరిగింది, ఇది శ్రీనివాసన్ క్యూ కాంప్లెక్స్ దగ్గర జరిగింది, అక్కడ టోకెన్లు జారీ చేసే కేంద్రాల దగ్గర జరిగింది, పైన కాదు. సో లోకల్ అడ్మినిస్ట్రేషన్ అవగాహనకి రాలేకపోయిందా, అంచనా వేయలేకపోయిందా? వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, మీరు అన్నట్టుగా ఈ ఏకాదశి శుభదినాన తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఏకాదశి ద్వారం దగ్గర జరిగిన ఈ సంఘటన దురదృష్టకరం, బాధాకరం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయం చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ప్రధానంగా ఈ సంఘటన జరగగానే కలత చెంది ఆయన అన్న ఒకే ఒక మాట, భక్తులు భారీగా వస్తారని తెలిసి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, అధికారులు ఎందుకు అప్రమత్తంగా లేరు అని ఆయనే ప్రశ్నించాడు. ఇప్పుడు తిరుపతి కొండ కూడా పోతున్నాడు. సంఘటనలు జరుగుతాయి, ఉద్దేశపూర్వకంగా సంఘటనలు జరిగితే ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. జాగ్రత్తలు తీసుకోలేని కారణంగా, అప్రమత్తంగా లేని కారణంగా సంఘటనలు జరిగితే వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికోసమే ఇక ఈ పరిపాలన పనికిరాదు, వేరే వాళ్ళకి అప్పు చెప్పేసి వెళ్ళిపోండి, మేము పరిపాలిస్తాము అని అంటే తిరుపతి కొండ మీద ఇన్ని జరగలేదు. పసిబిడ్డలను పులులు ఎత్తుకెళ్ళినప్పుడు మనం ఏం చేసాం? కర్రలు ఇచ్చాం, కర్రలు ఇచ్చి చేతులు కట్టుకొని కూర్చున్నాం. అందుకని ఏ సంఘటన అయినా జరగమని కోరుకోరు. ఆ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, తొక్కిసలాట్లు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు సంజయ్ థియేటర్ తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రభుత్వమైనా, అది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఒక దగ్గరికి పెద్ద ఎత్తున గుమ్మిగూడినప్పుడు ప్రజలు, అది సభ అయినా, కొండ అయినా, మందిరమైనా, ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఆ జరగటం పట్ల బాధ్యత పడాలి ప్రభుత్వాలు. ప్రజలు కూడా ఇలాంటి యొక్క మూకుమ్మడిగా వెళ్తున్న సంఘటన పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక దగ్గర లక్షలాది మంది ప్రజలు పోగు చేస్తున్నప్పుడు ప్రాణాలు పోకుండా ఎలా ఉంటాయి? కాబట్టి దీని పట్ల తప్పనిసరిగా ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ చనిపోయిన కుటుంబాలకు ఏమనుంటే సహాయం చేస్తుంది. చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కూడా అంత కలత చెందని పట్టించుకోని వ్యక్తి కాదు. తప్పనిసరిగా ఆయన బాధ్యత పడతాడు. బహుశా నాకు తెలిసి తిరుపతి కొండ మీద ఇలాంటి 5గురు ప్రాణాలు పోయిన సంఘటన గతంలో ఇప్పుడు జరుగుండవు. కొండ మీద కాదండి, కొండ కింద శ్రీనివాసం దగ్గర, కొండ మీద జరగలేదు, కొండ కింద ఈ టోకెన్స్ ఇష్యూ చేసే దగ్గర అన్నమాట జరిగింది, కొండ మీద కాదు. ఇంత సంఘటన కూడా గతంలో కూడా పెద్దగా జరిగిన సందర్భం అయితే ఏం లేదు ఏకాదశి సందర్భంగా. కాబట్టి దీన్ని అప్రమత్తంగా చేసుకోవాలి. దీనికోసం ఏమి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదో పదే కూడా మాట్లాడాల్సిన పని లేదు. తప్పనిసరిగా తిరుపతి కొండ అధికారులు కానీ అందరూ బాధ్యత పడాల్సిన మాట అయితే అందరూ అంగీకరిస్తాం. పోలీసులు బాధ్యత పడాలి. ఎందుకంటే ప్రజలు కొండ దగ్గర ఉన్న అధికారులకు తెలుసు ఏకాదశికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ మధ్య కూడా వాసుదేవ్ గారు, తిరుపతి కొండ ప్రతిష్ట బాగా పెరిగిపోయిందండి. నాకు కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి తిరుపతి కొండకి వెళ్ళటానికి. టికెట్లు ఏదైనా ఇప్పించిన బాలకోటయ్య గారు, మీకు తెలిసిన ఎంపీల దగ్గర నుంచి కానీ బోర్డు మెంబర్ నుంచి కానీ పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఒక్క టికెట్ కూడా ఇప్పించలేకపోతున్నాను నేను. ఎందుకంటే టికెట్లు అసలు ముందుగానే పెద్ద ఎత్తున, ఎందుకంటే అంత ఆదరణ పెరిగింది కొండ మీద. మరి కారణం నాకు తెలియదులే కానీ, మరి పాపభీతి పెరిగిందో ప్రజల ప్రాయశ్చిత్త మనసత్వం పెరిగిందేమో కానీ దేవదేవుని ఆరాధించడంలో మాత్రం భక్తులు తరలిపోతున్నారు. కొండ మీద కూడా అంటే భక్తుల్ని బెదిరించే వ్యవస్థలు లేవు కదా, ఇదివరకు ఉండేవి, అందుకని రాలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆ బెదిరించే వ్యవస్థలు లేవు కాబట్టి వచ్చి ప్రేమగా స్వామిని చూసుకొని దండం పెట్టుకుని వెళ్తున్నారు. అది ఇప్పుడు మీరు అన్నమాట నిజమే కదా. ఆఖరికి చైర్మన్ గారు 5 సంవత్సరాలు కొండ మీదకి వెళ్ళలేదంట, ఆయనే చెప్పాడు. గత 5 ఏళ్ళ వైసీపీ పరిపాలన కొండ మీదకే పోలేదు. ఆ కొండ పరిపాలన విధానం చూసి అని చెప్పి ఆయనే వాపోయిన సందర్భం.
అలా కాదులే కానీ ఆ రోజు వెళ్ళారు, ఈ రోజు వెళ్ళారు. కొండకు సంబంధించిన దేవదేవుని దర్శనం కోసం. ఏదేమైనా ఈ సంఘటన మాత్రం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మాత్రం చెప్తానండి. ఆయన ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేశారండి అధికారుల మీద, మీరు గమనించారో లేదో, 2-3 సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి. అది ఆగ్రహం వ్యక్తం చేయటం అంత పరిచయం ఏమంటే వాసుదేవ్ గారు ఈజ్ ఎ సీఎం, ఆయన చంద్రబాబు నాయుడు తిరుపతి కొండంటే ఆయనకే ప్రేమ. దాని మీద చెలుక్తిగా